మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ గారు గత కొద్ది రోజులుగా గతంలో జరిగిన పనుల గురించి పర్యవేక్షిస్తున్నట్లుగా ఆ బిల్డింగ్ల దగ్గరికి పోయి కళాభవన్ దగ్గరికి కానీ, శిల్పారామం దగ్గరికి కానీ, ఆర్ఎన్బి దగ్గరికి కానీ ఈ రకంగా వెళ్ళి ఏదో ప్రజలను తప్పుదోవ పట్టించే కార్యక్రమం చేయడానికి ప్రయత్నం చేస్తున్నాం. ఎన్ని అంశాల మీద చర్చకు సిద్ధమైనా సరే మేము ఓపెన్ ఛాలెంజ్ చేస్తూ ఉన్నాం, మేము రెడీగా ఉన్నాం. ప్రజలకు అర్థమయ్యే విధంగా ఒక 100 నుంచి 150 కోట్లకు సంబంధించిన ఆడ ఒకటి 3-4 బిల్డింగ్లు కట్టి దాంట్లకు రేకులు అడ్డం పెట్టి ఎలక్షన్ మూమెంట్లో కూడా దాన్ని కూడా రాజకీయానికి వాడుకోవడానికి ఆ రేకులు తీసేసి ఆ బిల్డింగ్ను ప్రజలకు చూపించే ప్రయత్నం చేసి ఓన్లీ ఓట్ల కోసం మాత్రమే రాజకీయం ఎట్లా చేయాలని చెప్పి మీరు ప్రతి క్షణం ప్రజలకు గుర్తు చేస్తూ ఉన్నారు. రాజకీయం అంటే ఓట్ల కోసం చేసేది కాదు, అభివృద్ధి అంటే ఫోటోలకు ఫోజులు ఇచ్చేది కాదని నిరూపించే వ్యక్తి, అటువంటి విజ్ఞత కలిగిన వ్యక్తి యన్నం శ్రీనివాసరెడ్డి గారు. ఒక్కొక్క అంశాన్ని తీసుకుంటే మీరు గత 10 సంవత్సరాలుగా మున్సిపాలిటీని కార్పొరేషన్గా ఎందుకు మార్చలేకపోయారు? ఇప్పుడు మున్సిపాలిటీని కార్పొరేషన్ చేసి 60 డివిజన్లుగా చేసి కొంత విలీన గ్రామాలను కలుపుకొని అభివృద్ధి అయ్యేటట్లుగా అనతి కాలంలో 2 సంవత్సరాల్లోనే మున్సిపాలిటీని కార్పొరేషన్గా మార్చి 2000 కోట్ల నిధులు రప్పించడంలో సక్సెస్ అయింది యన్నం శ్రీనివాసరెడ్డి గారు. మీరు 3 బిల్డింగ్ల దగ్గర నిలబడి ఫోటోలు దిగుతున్నారు కానీ ప్రజలకు కనీస అవసరాలు, ప్రజలకు అవసరమయ్యే రీతిలో ప్రజలకు ఏం అవసరం, దానికి సంబంధించి ఏ విధమైన అభివృద్ధి కావాలని చెప్పి దాదాపుగా 2000 కోట్లు అంటే మాటలు కాదు. అంటే మీరు కానీ ఈ 2000 కోట్లు సాధించుంటే 2 లక్షల ఫోటోలు దిగటం. కానీ ఒక్క ఫోటో కూడా దిగకుండా ఇటువంటి కార్యక్రమాలు చేస్తూ ప్రజలకు నిజమైన అభివృద్ధిని చూపిస్తూ ఎక్స్పోజ్ చేసుకోకుండా, ప్రజలకు ఈ బ్యానర్ల పిచ్చి లేకుండా, ఈ హంగామాలు లేకుండా, ఈ హంగు హార్బటాలు లేకుండా విద్య వైద్యము ప్రజలకు అందించాలనే ఉద్దేశంతోన మంచినీటి సౌకర్యము, డ్రైనేజీ వ్యవస్థను మొత్తాన్ని కూడా ప్రక్షాళన చేసి మళ్ళీ ఒక 50 నుంచి 100 ఏళ్ళ వరకు నీ మనవడు కూడా ఇక్కడ హాయిగా బతికేటట్లుగా, నీ కుటుంబం కూడా హాయిగా బతికేటట్టుగా డెవలప్మెంట్ చేసి చూపించడానికి ప్రణాళిక సిద్ధం చేస్తున్న వ్యక్తి యన్నం శ్రీనివాసరెడ్డి గారు. ఇటువంటి కార్యక్రమాలు ఓపెన్ ఛాలెంజ్ చేద్దాం. మీరు ఒక టేబుల్ మీద అవతల కూర్చోండి, మేము ఇక్కడ కూర్చుంటాం. అభివృద్ధి అంటే ఏందో మాట్లాడదాం. ఛాలెంజ్ చేస్తూ ఉన్నాం, ఓపెన్ ఛాలెంజ్. వేదిక మీరే చెప్పండి, మేము వస్తాం. అభివృద్ధి మీద మేము తీసుకొని వస్తాం, మీరు చేసిన పనులు తీసుకొని రండి. కమిషన్ల గురించి మాట్లాడితే నవ్వు వస్తూ ఉంది మాకు. 10%, 5% అని మాట్లాడుతూ ఉన్నారు. పర్సెంటేజీలు కాదు కదా, మొత్తానికే మింగి గుళ్ళె లింగం కూడా మింగి రకాలుగా మీరు ఉన్నారని చెప్పి ప్రజలు గమనించే మిమ్మల్ని ఇంటికి తోలిచ్చిండ్రు. మీరు ధ్యాస పెట్టుకోవాలి. కమిషన్ల మాట దేవుడు ఎరువు కానీ అసలే పోయిందట ఆయన అన్నటువంటి పరిస్థితులు ఉండే. ఇంతవరకు అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ వ్యవస్థ పబ్లిక్ హెల్త్ ద్వారా కోట్ల రూపాయల నిధులు వచ్చినాయి, అవి గ్రౌండింగ్ అవుతూ ఉన్నాయి. ఎస్టీపీ ట్యాంకులు కడతా ఉన్నారు. మీరు ఊహించరు, ఇంకో సంవత్సరంన్నరలో మహబూబ్నగర్లో మళ్ళీ ఒక 50 ఏళ్ళ వరకు ఎవ్వరు కూడా ఏ పనులు కూడా చేసుకోవాలనుకున్నా సరే సౌకర్యవంతమైనటువంటి ఏర్పాట్లు జరుగుతూ ఉన్నాయి. మీరు ఇన్ని 10 ఏళ్ళు అయింది కదా నేను అడుగుతా ఉన్నా. డంపింగ్ యార్డ్ దగ్గరికి పోదాం మనం. మొత్తం ఆడ కెమికల్స్ వల్ల పొగ ఉత్పత్తి అయ్యి కొన్ని పర్యావరణం మొత్తం నాశనం అవుతూ ఉంది. ఆ పొగ పీల్చుకొని వాతావరణం మొత్తం ఖరాబ్ అవుతూ ఉంది. గుట్టలు గుట్టలుగా వేరిపోయింది. ఎందుకు డంపింగ్ యార్డ్ ఎందుకు మార్చలేదు? డంపింగ్ యార్డ్లో కొత్త టెక్నాలజీ ఎందుకు వాడలేదు? రీసైక్లింగ్ మిషన్స్ ఎందుకు వాడలేదు? ఏం జరిగింది? మా 10 ఏళ్లలో 1000 కోట్ల నిధులు తెచ్చినా అంటున్నావు కదా, ఎక్కడ పోయినాయి అవన్నీ? ఇప్పుడు కొత్తగా ఎమ్మెల్యే గారు కొత్త ఆలోచన చేసి కార్పొరేషన్ ద్వారా దాదాపుగా 20 ఎకరాలు కేటాయించి డంపింగ్ యార్డును కూడా మార్చి ఎప్పటికప్పుడు జీరో చేసే విధంగా ప్లాస్టిక్ వాడకాన్ని తగ్గించి వాడిన ప్లాస్టిక్ను కూడా రా మెటీరియల్గా మార్చి దాన్ని కూడా డబ్బులుగా మార్చే విధానాన్ని ఆలోచన చేస్తూ ఉన్నాం. మేము తీసుకునే నిర్ణయాలు ఏమో శాశ్వతంగా ప్రజలకు ఉపయోగపడే నిర్ణయాలు. మీరు తీసుకున్న నిర్ణయాలు రేపుకో ఎల్లుండికో ఎలక్షన్కో, ఇంకా ఇప్పుడు ఏమైంది, 2 ఏళ్ళు అయిపోయింది, నెక్స్ట్ ఎలక్షన్లు వస్తున్నాయి, ప్రజలను తప్పుదోవ పట్టియాలి, ప్రజలను మభ్య పెట్టాలి, ఏవో ముచ్చట చెప్పాలని చెప్పి మీరు ఆలోచన చేస్తూ ఉన్నారు. కానీ మా పనులే కనిపిస్తాయి. రేపో ఎల్లుండో ఇంకా 10-15 రోజుల తర్వాత అన్ని రకాల కాలనీల్లో అండర్ గ్రౌండ్ పైప్ లైన్లు, డ్రైనేజీలు, వాటర్ ట్యాంకులు, మంచినీటి ట్యాంకులు ఏర్పాటు అవుతూ ఉన్నాయి కదా. ఒక్కసారిగా పండగ వాతావరణం పాలనలో ఏర్పడుతుంది. మహబూబ్నగర్ ప్రజలు ప్రశాంతంగా ఉన్నారు. ప్రశాంతతతో పాటు సౌకర్యవంతంగా మార్చే శక్తి మా ఎమ్మెల్యే గారికి, మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి, మా కాంగ్రెస్ నాయకత్వానికి ఉంది. అసలు కళాభవన్ మా దృష్టిలో కళాభవన్ కానీ, శిల్పారామం కానీ స్పాట్స్ కూడా నేను అదే చెప్పేది, వ్యూహాత్మకంగా ఏ స్పాట్లో ఏ బిల్డింగ్ కడితే ప్రజలకు అందుబాటులో సౌకర్యవంతంగా ఉంటుంది అనేది ఊహించాలి. కానీ రాజకీయాలు ఓట్ల కోసం చేయకూడదు అంటున్నా. కళాభవన్ కూడా ఒక రకంగా చూస్తే వాస్తుకు విరుద్ధం. దాంట్లో కూడా అంటే ఆ కట్టే విధానంలో కూడా ఎన్నో లోపాలు ఉన్నాయి. నేను కూడా మిమ్మల్ని తీసుకుపోయి చూపిస్తాం. ఆడ మంచి బ్యూటిఫుల్ కమర్షియల్ కాంప్లెక్స్ పడతా ఉండే, మళ్ళీ ఇంకా కళాభవన్ అవుతా ఉండే, మన మున్సిపాలిటీ మన కార్పొరేషన్ కూడా ఆదాయం వస్తూ ఉండే. అటువంటి ఇడిచిపెట్టి
ఓన్లీ ఓ టకటకటకటక బిల్డింగ్లు కట్టేసి దానికి ఇంత రంగు కొట్టేసి చూపించుకొని పేపర్లకు బయటకు ప్రయత్నం చేసిండ్రు. ఇంకోటి మీరు హాస్పిటల్ గురించి అడిగినారు. గతంలో కూడా మా ఎమ్మెల్యే గారు కానీ మిగతా మా కాంగ్రెస్ నాయకులు కానీ చెప్పిండ్రు, ఆడ ఈవీఎం మిషన్లను స్టోరేజ్ చేసి పెట్టిండ్రు, టెక్నికల్గా పేపర్ వర్క్ నడుస్తూ ఉంది, చాలా ఇబ్బందికరంగా ఉంది అని చెప్పి దానికి కూడా క్లియరెన్స్లు వచ్చినాయని చెప్పిండ్రు. త్వరలోనే వీళ్ళు అనుకున్న దానికంటే నూతనంగా ఎన్నో సౌకర్యాలతో కొత్త హాస్పిటల్ ఓపెన్ అవుతుంది, ప్రజలకు అందుబాటులో తేవాలని చెప్పి దృఢ నిశ్చయంతోనే ఉన్నాం. వాళ్ళు చేసిన ఈ కార్యక్రమాల గురించి అడుగుతున్నారు. 3 కనిపించే బిల్డింగ్లను వదిలేయండి, కనిపించకుండా భూమి కింద శాశ్వతంగా సౌకర్యవంతంగా ప్రజలందరూ హ్యాపీగా జీవించడానికి అవసరమైన దాని గురించి మీడియా మిత్రులు కూడా ప్రజల్లోకి తీసుకుపోవాలి, చర్చ జరగాలి దీని మీద అని చెప్పి మీకు కూడా మీడియా ముఖంగా తెలియజేస్తా ఉన్నాను. మొట్టమొదట ఆయన కొన్ని విషయాలు మాట్లాడిండు. మీకేం సంబంధం ఉంది ఈ శిల్పారామంతోన, మున్సిపాలిటీకి సంబంధం లేదని. పాలమూరు టౌన్ మొత్తం కూడా కార్పొరేషన్ ఆస్తి, ప్రజల ఆస్తి. కార్పొరేషన్ ఆస్తి మనకు ఈ యొక్క టూరిజం ద్వారా డెవలప్ చేసిండ్రు, అక్కడ శిల్పారామం కట్టిండ్రు. అది స్పాట్ మంచిదా కాదా అనే అంశాలు పక్కకు పెడదాం. ఇక్కడ కూడా హైదరాబాద్లో కానీ తెలంగాణలో కానీ ఇంకా 8-9 శిల్పారామాలు ఉన్నాయి. ఎప్పుడే కానీ శిల్పారామాలను ఏపీ టూరిజమో మున్సిపాలిటీ నడపదు. గతంలో ఆయన చరిత్ర తెలుసుకోవాలి, జీవోలు తెప్పించుకోవాలంటే నేనే ఆయనకు జీవోలు పంపిస్తా. 8 శిల్పారామాలన్నీ కూడా థర్డ్ పార్టీ ద్వారానే నడుస్తూ ఉన్నాయి. ఇక్కడ కూడా గతంలో మీరు పేపర్ కూడా నా దగ్గర కటింగ్స్ ఉన్నాయి, మీకు పంపిస్తాను. అంటే టెండర్ ప్రక్రియను ఆ షాపులు తీసుకోవడానికో ఆదరణ కరువు ఎవరు రావడం లేదు, ఆ స్పాట్ను ఎవరు కూడా నచ్చుకోవడం లేదని చెప్పి గతంలో కూడా పేపర్లలో న్యూస్లు వచ్చినాయి. అయినా కానీ థర్డ్ పార్టీ కూడా ఎవరు ముందుకు వచ్చే పరిస్థితి లేకున్నా కానీ దాదాపుగా దాని రెంట్ కూడా 1,82,000 రూపాయలు ఫర్ మంత్. ఆయన ₹1,00,000 అని చెప్పిండు. ఆ రెంటుకు ఎవరో ఒకరు థర్డ్ పార్టీ తీసుకుని దాన్ని మనం నడిపించుకునే కార్యక్రమం చేస్తే కూడా అక్కడ ఉన్న ఆ ఏరియా కూడా చాలా పేదవాళ్ళు, మధ్యతరగతి వాళ్ళు ఉన్నారు. 10-15 వేలకు 20 వేలకు ఆ హాల్ వాడుకునే పరిస్థితి ఉంటుంది తప్పితే ఆడ లక్షలు ఇచ్చుకొని ఆడ పెళ్లి చేసుకునే పరిస్థితి లేదు. అది తీసుకున్న వాళ్ళు కూడా దాన్ని మెయింటైన్ చేయాలనుకునే ఉద్దేశంతోనే తీసుకున్నారు, కానీ దాని లక్షల కోట్ల రూపాయల ఆదాయం రాదు. అట్లే పెడితే పూర్తిగా ఇదైపోతుంది, ఆ స్పాటే దాన్ని కరెక్ట్ కాదని చెప్పి మా ఉద్దేశం. కానీ అయినా కానీ దాన్ని వేరే థర్డ్ పార్టీకి అప్పచెప్పడం జరిగింది. వాళ్ళు నడిపించుకునే కార్యక్రమం జరుగుతుంది. ఆ జీవోలు తెప్పించుకోండి, అట్లా పెట్టించుకోవచ్చా లేదా? ఇంకోటి అధికారులను బెదిరిస్తా ఉన్నాడు, వాళ్ళతో సంతకాలు పెట్టించిన వాళ్ళను, సంతకాలు పెట్టిన వాళ్ళను ఎక్కడ పోతుంది గుణం అన్నట్లుగా మళ్ళా లోన ఉన్నోడు బయటికి తొంగి చూస్తూ ఉన్నాడు. ఈ కార్యక్రమం కరెక్ట్ కాదు. సంతకాలు పెట్టించిన వాళ్ళు, సంతకాలు పెట్టిన వాళ్ళను, గతంలో జరిగిన అవినీతిని, విజిలెన్స్ ఎంక్వైరీలను, ఫోన్ ట్యాపింగ్లను బయటకు తీస్తే నేను గతంలో చెప్పిన ఇప్పుడు చెప్తా ఉన్నా, మీ పాపాలకు కోర్టులు జరపవు, జైలు జరపవు అని చెప్పి దాంట్లో లోతుకు పోతలేను నేను. ఇప్పటికైనా మారండి, నిజమైన అభివృద్ధిని ప్రజలు గమనించండి. నిజమైన విద్య, వైద్యము, అభివృద్ధి వీటన్నిటి మీద ప్రజలు క్లియర్గా ఉన్నారు. నీవు వాళ్ళని తప్పుదో పాటు కార్యక్రమం చేస్తే మేము దీని ద్వారా 100 సార్లు మేము కూడా నిజాలను ప్రజలకు చెప్పి చైతన్యవంతులను చేస్తాం.